నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కు స్వాగతం. మన వెలుగువైపు ప్రయాణం ఛానల్ మన ప్రాంతీయ పురాతన ఆలయాలు కార్యక్రమంలో మనం బోడుప్పల్ వెంటారెడ్డి కాలనీలో ఉన్న నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో మనం ఉన్నామండి. ఈ ఆలయం నిర్మలమైన మనసుతో మనం ఒక కోరికను నిమిషంలో కోరుకుంటే 21 రోజుల్లో మన కోరిక తీరిపోతుంది. ఈ ఆలయంలో ఉదయం 10:30 రాహుకాల సమయంలో భక్తులు వారి వారి మనోభీష్టాలు నెరవేరుటకు నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న పార్వతీ తనయుడైన వినాయక స్వామి వారి ఆలయాన్ని దర్శిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆజానపద్మార్కం గజార్ణభార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. శ్రీ మహాగణపతుడు ఎక్కడున్నా కానీ సర్వ సంకటాలన్నీ కూడా నివారణ చేయడానికి మన కలియుగంలో ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా మన బోడుప్పల్లో మాతా నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయంలో ఇక్కడ ఆలయ విశేషత ఏంటంటే అమ్మవారి ఉత్తరాభిముఖము, అమ్మవారి యొక్క ఉత్తరాభిముఖంలో నైరుతి భాగంలో విఘ్నేశ్వరుడు ప్రతిష్టాపన ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు ఏంటంటే పార్వతీ స్వరూపము, పార్వతీపుత్రం వినాయకం. అమ్మవారి యొక్క పుత్రుడిగా నైరుతి భాగంలో సకల కార్యాలను విజయవంతం చేయడానికి, సర్వ సంకటాలన్నీ కూడా నివారణ చేయడానికి మనకి ఇక్కడ బోడుప్పల్లో ప్రతిష్ఠించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి బుధవారము, ప్రతి సంకష్టహర చతుర్దశి నాడు విఘ్నేశ్వరుడికి అభిషేకాలు, అనేకమైనటువంటి విశేషమైనటువంటి పూజలు కూడా తప్పక కూడా జరుపుతూ ఉంటాము. ప్రతినిత్యం కూడా విఘ్నేశ్వరుడు పూజల వల్ల అందరూ కూడా సకల కష్టాలన్నీ కూడా విముక్తి పొంది అఖండ విజయాలను సాధిస్తున్నారు. ఇదంతా కూడా విఘ్నేశ్వరుడు అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం. కాబట్టి అందరూ కూడా చక్కగా విఘ్నేశ్వరుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఆలయంలోనైనా సరే మొదట విఘ్నేశ్వరుడు దర్శించుకుంటారు. కానీ ఇక్కడ ఆలయంలో మొదట అమ్మవారిని దర్శించుకొని తర్వాత విఘ్నేశ్వరుడు దర్శించుకుంటారు. ఎందుకు అంటే పార్వతీదేవికి ప్రదక్షిణం చేయడం అనేది ఒక విశిష్టత అనేది ఇక్కడ ఆలయంలో ఉంది. దానికి ప్రత్యక్షంగా సాక్షి మనకి శ్రీశైలంలో సాక్షి గణపతి ఎలాగనో ఇక్కడ కూడా మనకి సాక్షి గణపతి లాగా మహాగణపతి స్వరూపంలో ఉన్నాడు. ఈ యొక్క గణపతి మనకి అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మా అమ్మవారికి ఎవరు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క కష్టాలు ఏంటి అని కూడా అన్నీ కూడా గ్రహించి వారి యొక్క కష్టాలని కూడా నివారణ చేసి వాళ్ళకి సర్వ అఖండ విజయాలను పొందించి అనేక అన్నటువంటి అనుగ్రహాన్ని తప్పకుండా విజయం కలిగిస్తాడు. అందరూ కూడా చక్కగా మహాగణపతిని దర్శనం చేసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీ మహాగణాధిపతి నమః. బోడు విఘ్నేశ్వర భగవానికి జై. ఇప్పుడు మనం చూస్తున్నాం నిమిషాంబికాదేవి ఆలయంలోని ఉపాలయాలైన శివాలయము, రామచంద్రమూర్తి ఆలయము, సాయిబాబా వారి ఆలయాన్ని. ఇదే ఆలయంలో మనం దత్తాత్రేయ స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని, నవగ్రహాలని దర్శించవచ్చు. మరియు ఇక్కడ జమ్మి చెట్టు, రావి వేప చెట్లు కూడా ఉన్నాయి. దసరా విజయదశమి రోజున ఈ జమ్మి చెట్టుకి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. శివాయ నమః. శివాయ గురువే నమః. భక్తులకు నిమిషాంబికా దేవాలయంలో ఉన్నటువంటి ఈ ఉపాలయాల యొక్క విశేషత గురించి చెప్పాలంటే ఇది శివకేశవుల ఆలయం అండి. కార్తీక మాసంలో ఈ ఆలయం యొక్క విశేషత చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అటు ప్రత్యక్షంగా శివుడున్నాడు, ఇటు రామచంద్రుడున్నాడు. ఇద్దరికీ కూడా కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజలు చేసుకొని శివకేశవ మాసమైనటువంటి ఆ యొక్క మాసం యొక్క అద్భుతమైనటువంటి
ఆలోచనలతో మనము విజయాలను పొందొచ్చు. అంతేకాకుండా ఇక్కడ శివుడితో పాటు రామచంద్రవారి కాకుండా సాయిబాబా, గురు దత్తాత్రేయుడు, ఆంజనేయుడు, నవగ్రహాలు అందరి యొక్క అనుగ్రహం చేత కూడా ఆ యొక్క విజయము అనేటువంటిది మనకుంటుంది. ఈ కలియుగంలో పడుతున్నటువంటి కష్టాలను ప్రాలదోలి విజయాలనిచ్చేటువంటి ఈ శివకేశవులు ఉన్నటువంటి మహాక్షేత్రమే ఇది. అందరూ కూడా ఆ దేవునికి దండం పెట్టుకోండి. ఓం నమ శివాయ, శ్రీరామాయ. ఇదేనండి నిమిషాంబిక అమ్మవారి గర్భాలయం. మనం కోరిన కోరికలు అమ్మవారు నిమిషంలో కోరుకుంటే 21 రోజుల్లో తీరుతుంది ఇక్కడ కోరిక. అందరూ ఓం ఆర్యాయ నమః, ఓం అపర్ణాయ నమః, ఓం అచలాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం అద్భుతాయ నమః, ఓం వాంఛితార్థప్రదాయిన్యే నమః, ఓం కార్యాయిన్యే నమః, ఓం కామరూపిణ్యే నమః, ఓం కాళియే నమః, ఓం గౌరీయే నమః, ఓం గుహాంతికాయ నమః, ఓం గుణరూపిణ్యే నమః, ఓం గుణత్రయవర్జితాయ నమః, ఓం జయాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం జగదాదిష్టకారిణ్యే నమః, ఓం దయాధరాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం త్రిపురసుందర్యై నమః, ఓం నియతాచారాయ నమః, ఓం నిగమాయ నమః, ఓం నిత్యపూర్ణాయ నమః, ఓం శాంభవిన్యే నమః, ఓం శారదారాధ్యాయ నమః, ఓం శాంకరిణ్యే నమః, ఓం శరణాగతరక్షిణ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలాగ్నిసంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః, ఓం రాజరాజేశ్వర్యే నమః, ఓం శ్రీ చిత్రపురాయ నమః, ఓం ముక్తాంగి సేవితాయ నమః, ఓం సోమచిత్రేపురవర్తినే నమః, ఓం మాతా నిమిషాంబికాయ నమః. నానావిధ పరిమళ పడపత్ర పుష్పాంజలిం సమర్పయామి. నారాయణ నమోస్తుతే మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ చ నిమిషాంబికా పరిపూర్ణత అనుగ్రహ సిద్ధిరస్తు పుష్పకామ్యాత్మల సిద్ధిరస్తు. నేనే వస్తాను. శ్రీ 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 మాతా నిమిషాంబికా దేవి ఆలయము, పెంటారెడ్డి కాలనీ, బోడుప్పల్. 2006 సంవత్సరం నాడు ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్టాపన చేశాము. 2006 నుండి నేటి వరకు ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క అవతరణ దినము, ప్రతిష్టాపన దినము మరియు అన్ని రకాల, అంటే ఇక్కడ రామాలయం ఉన్నది, శివాలయం ఉన్నది, దత్తాత్రేయుడు ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, నవగ్రహాలని సమయానికి సంవత్సరం మొత్తము ఈ ఆలయంలో కార్యక్రమాలు జరుగుతుంది. 2006 నుండి ఇప్పటి వరకు దినదిన అభివృద్ధి జరగడానికి కారణం ఏంటిదంటే అమ్మవారు క్షణంలో భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంది, వాళ్ళ మొక్కులు తీరుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా అమ్మవారికి కట్టుకున్న ముడుపులు కానివ్వండి, మొక్కులకు సంబంధించిన కూడా భక్తులు అదేవిధంగా ఇస్తారు. ముఖ్యంగా ఈ అమ్మవారు మీరు తలుచుకుంటే అంటే 108 ప్రదక్షిణాలు అమ్మవారి యొక్క ప్రదక్షిణ చేస్తే 108 దినం తర్వాత భక్తుల యొక్క కోరికలు 1 నిమిషంలో తీరుతాయన్నట్టు. ఇది ఇక్కడ హైదరాబాద్ కాకుండా గంజాం, కర్ణాటకలో గంజాంలో ముఖ్యమైనది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో
కర్నూలులో ఉంది, ఖమ్మంలో ఉంది, నిర్మల్లో ఉంది, అంతపున్నది అమ్మవారి యొక్క అమ్మవారు ఇన్ని ప్రదేశాలలో ప్రస్తావించబడిన కారణం ఏంటంటే అమ్మ ఒక నిమిషంలో భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంది. కాబట్టి ఈ గుడి కూడా దినదిన అభివృద్ధి చెందింది అన్నట్టు. ఎప్పుడైతే ఇక్కడ 2006లో ఈ జాగా ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం అడవి ఉండే అన్నట్టు. ఈ అడవి లోపల ఇది మొత్తం ఒక సిటీగా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే అమ్మ నిమిషాంబాదేవి యొక్క కరుణ కటాక్షము ఈ భక్తులు ఉంది కాబట్టి జరిగిందని నేను చెప్తున్నాను. జై మాతా నిమిషాంబాదేవికి జై జై జై. చూశారు కదండి ఈ వారం ఈ నిమిషాంబిక అమ్మవారి ఆలయాన్ని. వచ్చే వారం మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. మా ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.